భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. ఏంటి సంగతి? నమస్కారమయ్యా సర్పంచ్ గారు. వీడు మా తమ్ముడయ్యా. ఎవరో బెదిరించిరట, పొలం అమ్మేండు. ఎంత అడిగినా చెప్తలేడు. నేను చెప్పనయ్యా, నా పొలం ఒలక నమ్ముకుంటాను చెప్పా. ఏంటిదిరా? చెప్పవా నిన్ను. యాపరా, ఆ సంగతి నేను తర్వాత చూసుకుంటాను, మీరు వెళ్ళండి. దండాలయ్యా. హలో సార్. నమస్తే. నమస్తే సార్, నా పేరు వేణుగోపాల్. అమ్మా వస్తున్నానే. హలో, ఏదో చెప్తున్నారు? సార్, యాక్చువల్గా నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన విలేజ్ ఆఫీసర్ని. ఇక్కడ నుండి ఈ ఊరు పనులన్నీ నేనే చూసుకుంటాను సార్. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఊరికి ఆఫీసర్ వచ్చింది లేదు. నిన్నెవడు పంపించిండో వాటితోనే మాట్లాడతా. రేయ్, హలో కలెక్టర్ గారు, ఇన్ని సంవత్సరాలుగా మా ఊరికి ఆఫీసర్ వచ్చింది లేదు. ఏదో ఆఫీసర్ అంట వచ్చాడు, అర్థమైందనుకుంటా. హలో మిస్టర్ శరత్. హలో సార్, చెప్పండి సార్. అక్కడి నుంచి వచ్చేసేయండి, మీకు వేరే దగ్గర పోస్టింగ్ ఇస్తున్నాం. సార్ హలో సార్ నీ అంతు చూస్తా. ఏంద్రా పోరి, లైఫ్ ఇక సెట్. నన్ను
ట్రాన్స్ఫర్ చేపిస్తావా? నిన్ను వదిలిపెట్టంతా, నిన్ను మీ ఊరి వాళ్ళతోనే చంపిస్తా. అవసరం నువ్వు రేయ్ ఎవడ్రా వీడు? ఏమో అయ్యా. నీకు మరణం సంభవిస్తుంది త్వరలో. అంత కరెక్ట్గా ఇలా చెప్పగలవు? నీకు చిన్నప్పుడే మీ అమ్మా నాన్న చనిపోయారు. నీకు ఒకే ఒక కూతురుంది. ఇంకా చెప్పమంటావా నీ గురించి? అరే గురువుగారికి చేరేయంట్రా. నీకు మరణం తథ్యం. నీకు త్వరలో మరణం సంభవిస్తోంది. దీనికి మార్గమే లేదా స్వామి? దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే సరిగ్గా ఊరికి కిలోమీటర్ దూరంలో ఒకరిని బలి ఇవ్వాలి. ఆ బలి తర్వాత ఒక మొక్క నాటాలి. సరిగ్గా వచ్చే అమావాస్య రోజున నీ కీడిపోయి అంతా మేలు జరుగుతుంది. ఇదే నిజం, ఇదే నిజం, ఇదే నిజం. గురుగారేంటి ఇలా చెప్తున్నాడు? ఇప్పుడు నేను ఎవరిని బలి ఇవ్వాలి? ఏ సత్య, నా పేరు సత్తి కాదు, స్వాతి. ఏదోలే ఇతకలు తాగుతావేంటి? చిచి, ఎలా కనిపిస్తున్నా నీకు? అయినా నువ్వు మా అక్కలేం తాగుతావులే. మీరు ఉన్నోళ్ళు మేము లేనోళ్ళం. ఏరా అవునరా, నువ్వు మాకలేం తాగుతావు, మీరు ఉన్నోళ్ళు మేము లేని వాళ్ళం. ఇటీరా నేను తాగుతా. ఛా, వస్తుంది బలిపశు. రంజీ, అయ్యా మనం మొక్క పెట్టేసినాం కదా, చూసొచ్చినారా? చూసొస్తానయ్యా. మనం దొరికిపోయిరా. సరే అయ్యా, వెళ్ళొస్తా. అన్న పద, నేను కూడా రావాలా? వద్దురా, నేను పోయేసి వస్తాలే, నువ్వు ఇక్కడే ఉండు. రేయ్, ఎవర్రా అది? ఎవడ్రా నువ్వు? అయ్యా ఫోన్. హలో, హాయ్ ఓల్డ్ మ్యాన్. ఎవడ్రా నువ్వు? దేవా, నా ముందుకు రారా. నేను నీ ముందుకు రావడం కాదు, త్వరలో నువ్వే నా ముందుకు వస్తావు. See you soon. హలో, ఎవడ్రా నువ్వు? అరే, వాడెవడో బెదిరిస్తున్నాడు. నాకు 2 రోజుల పని ఉంది, నేను వచ్చేలోపు ఇప్పుడు గతం అవ్వాలి.
వాడి సంగతి ఏందో చూడండి. సరే అయ్యా. అలాగే మొక్క జాగ్రత్త. సరే అయ్యా. మీ ఫోన్ వస్తుందా? ఏయ్, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావు నువ్వు? ఏంటి నువ్వు చెప్పింది? అదే మరి ఎప్పుడు కట్టాలి నీ మెడలో తాళి? అవునా? ఇది మా అయ్యకి తెలిస్తే నీ మెడకేస్తాడు ఊరి. నేను నిజమే చెప్తున్నా. పక్కలే. ఓయ్ మా వాడు చెప్తుందా, జరగచ్చుక పక్కకు, జరుగు పక్కకు జరుగు. నీకే చెప్పేది. చెప్పానుగా మా నాన్న ఉన్నంతకాలం అది జరగదని. ఓ అవునా, సర్లే అయితే మేము చంపాక వేసుకుంటాలే. అరే నీకెందుకురా, అసలే సర్పంచ్ బిడ్డ, మనకు అవసరమా? ఏమన్నా అయితే షాదీలే కలంతే ఇప్పుడు. రే నేను చేసేది ఎవరి కోసం రా? నేను నీ కోసం రా మామ. రేపు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం మనకొస్తుంది రా. అప్పుడు తాళాలు ఎవరి చేతిలో పెడతారా మామ? నీ చేతిలో మామ, నీ చేతిలో మామ. అన్నా ఏమైందిరా? నీకు 2 రోజుల నుంచి ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. మన ఊళ్ళో జైగాడు ఉన్నాడు చూడు, వాడికో తమ్ముడు ఉన్నాడంట. వాడి పేరు దేవా. వాడే మన వాళ్ళందరినీ చంపుతుండ అనిపిస్తుంది. వాడిని ఒకసారి పిలిపించి అడుగుదాం అనిపిస్తుండే. సరే ఒకసారి పిలిపి. సరే అన్న. రే జై, నేను సర్పంచ్ గారు రమ్మన్నారు. అవునా, వస్తున్నా పదండి. ఏ అన్నా, ఏంటి? సర్పంచ్ గారు వాళ్ళు. ఉండండి, పిలుచుకొస్తా. రే జై, నీకు తమ్ముడు ఉన్నట్టు కదా, ఎక్కడ వాడు? అయ్యా వాడు చిన్నప్పుడు ఉండే అయ్యా, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదయ్యా నాకు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? ఆగరా అయ్యా, అప్పుడు ఉండే ఇప్పుడు తెలియదయ్యా. డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? ఆపరా. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? చెప్తా మాట్లాడతా మధ్యలో నువ్వు. తెలుసు కదరా నా కోపం చాలా ఎక్కువ అని. అయ్యా ఏమంటారు అయ్యా, ఉండే అయ్యా మా తమ్ముడు ఒకప్పుడు ఉండే అయ్యా, ఇప్పుడు ఎక్కడ ఉంటుండో తెలియదయ్యా నాకు. నువ్వు చెప్పింది నిజమైతే ఓకే. ఒకవేళ మీ తమ్ముడు ఉన్నట్టు తెలిసిందో చెప్పనీక. ఓ కొంచెం అయితే నా పని అవుతుండే. షబ్బా, ఈ మొక్కేందగా నా చావుకు వచ్చిందిరా బాబు. ఎవరా నువ్వు? ఏ మ్యాన్, ఐ విల్ బీట్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ. అరే తెలుగులో మాట్లాడరా బాబు. ఓ యూ వాంట్ తెలుగు? తెలుగు కోసం ఒకటి నొక్కండి. జర్నీ. అరే మనల్ని పోయినోళ్ళు పోయినట్టు పోతున్నారు, మనం కూడా పోతున్నాం. మరి మన పరిస్థితి ఏందిరా? అరే అవన్నీ ఏమో కానీ ఒకసారి నువ్వు బండి ఆపరా. ఎందుకురా? అరే నువ్వైతే ఆపరా, నాకు వచ్చేస్తుంది. పోయి సచ్చదానికి వచ్చేవసరం ఎందుకురా? అరే ఆపరా.
వినిపిస్తున్నాయన్నా ఇక్కడ ఎవడో ఎర్రగా ఉన్నాడన్నా ఇకపై చంపుతున్నాడన్నా వీడు. హలో అసలు ఏంది ఇది? పోయినోళ్ళు పోయినట్టు చంపేస్తున్నాడు. మరి ఏం చేయాలి? అన్న ఆగన్న, మనోళ్ళు పోయినట్టే పోతుర్రు. ఇప్పుడు మనం పోయినా కూడా పీకుతాం. రేయ్ ఆహా అట్లా కాదన్న, ఇప్పుడు మనోళ్ళు పోయినప్పుడు ఆడత్తుండు, మనోళ్ళు వేసేత్తుండు. ఇప్పుడు మనం పోయినాం అనుకో, వాడత్తాడు, వాడిని వేసేద్దాం. శభాష్రా, మంచిగా చెప్పినావు. పోదాంపా. ఓల్డ్ మ్యాన్, నేను వచ్చింది మొక్క కోసం అనుకున్నావురా? నీకోసమేరా దేవా. ఏసేండ్రా. ఏంట్రా ఇది? అసలు ఎవడ్రా నువ్వు? బాబాయ్ 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 ఎవర్రా చేసి ఎవర్రా చేసింది ఎవర్రా? అన్నా నాన్న చెప్పి నాతో కూడా మా వాళ్ళని కూడా చిన్నప్పుడే చంపేసి మమ్మల్ని బలవంతంగా పనిలో పెట్టుకున్నాడు అన్న. అన్నా నువ్వే వాడిని ఎలాగైనా చంపాలి, దానికి మేము హెల్ప్ చేస్తామన్నా. అవునన్నా. జై నేనే దేవా నేనే, జై దేవరా. మొక్క తొక్క మనుషులను చంపే నీకు మొక్కలను పెట్టే అధికారం లేదురా. నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.